రెండవ రాజుల గ్రంథము 11వ అధ్యాయము. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులనందరినీ నాశనము చేసెను. రాజైన యెహోరాము కుమార్తెను అహజ్యాకు సహోదరియునైన యెహోషెబ, అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతల్యకు మరుగుగా ఉంచి ఎండుట చేత అతడు చంపబడకుండెను. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. 7వ సంవత్సరమందు యెహోయాదా కావలికాయి వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడియున్న శతాధిపతులను పిలువనంపించి యెహోవా మందిరములోనికి వారిని తీసుకొని పోయి యెహోవా మందిరమందు వారి చేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజకుమారుని కనపరిచి ఈలాగు ఆజ్ఞాపించెను. మీరు చేయవలసినదేమనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు మీరు 3 భాగములై ఒక భాగము రాజమందిరమునకు కావలి కాయువారై ఉండవలెను. ఒక భాగము సూరు గుమ్మము దగ్గర కాపు చేయవలెను. ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలెను. ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని ఉండవలెను. మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో 2 భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై ఉండవలెను. మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకొని రాజు చుట్టూ కాచుకొని ఉండవలెను. ఎవడైనను పంక్తులలో ప్రవేశించిన ఎడల వాని చంపవలెను. రాజు బయలుదేరి సంచరించినప్పుడెల్లా మీరు అతని యొద్ద ఉండవలెను. శతాధిపతులు యాజకుడైన యెహోయాదా తమకిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి. ప్రతి మనిషి తన తన మనుషులను తీసుకొని విశ్రాంతి దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన యెహోయాదా యొద్దకు వచ్చెను. యాజకుడు మందిరములో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా కాపుకాయు వారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకొని బలిపీఠము చెంతను మందిరము చెంతను మందిరము కుడికొన మొదలుకొని ఎడమ కొన వరకు రాజు చుట్టూ నిలిచిరి. అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి అగునుగాక అని చాటించిరి. అతల్య కాయువారును జనులను కేకలు వేయగా విని యెహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు అధిపతులను బాకావూదువారును రాజునొద్ద నిలువబడుటయు దేశపు వారందరూ సంతోషించుచు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేకవేయగా యాజకుడైన యెహోయాదా సైన్యములోని శతాధిపతులకు యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తుల బయటికి ఆమెను వెళ్ళగొట్టుడి, ఆమె పక్షపు వారిని ఖడ్గము చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక రాజమందిరములోనికి గుర్రములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్ళిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి. అప్పుడు యెహోయాదా జనులు యెహోవా వారని ఆయన పేరట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను. మరియు అతడు రాజు పేరట జనులతో నిబంధన చేయించెను. అప్పుడు దేశపు జనులందరూ బయలుగుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను చిన్నాభిన్నములు చేసి బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకొనుటకు మనుష్యులను నియమించెను. అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయు వారిని దేశపు జనులందరినీ పిలిపింపగా వారు యెహోవా మందిరములోనున్న రాజును తీసుకొని కాపుకాయి వారి గుమ్మపు మార్గమున రాజనగరునకు రాగా రాజు సింహాసనము మీద ఆసీనుడాయెను. మరియు వారు
రాజనగరు దగ్గర అతల్యను ఖడ్గము చేత చంపిన తరువాత దేశపు జనులందరూ సంతోషించిరి. పట్టణమును నిమ్మళముగా ఉండెను. యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు 7 ఏండ్లవాడు.